ఈ 10 నెలల్లో ఏమైందంటే ఈ ప్రాంతంలో చంద్రబాబు వచ్చాక రేట్లు విపరీతంగా పెంచేశారు. 10,000 రూపాయల గజం ఉన్నటువంటి 25,000కి వెళ్ళింది, 25,000 ఉన్నది 50,000కి వెళ్ళింది. కానీ అందరూ అమ్మేవాడే కానీ కొనేవాడు లేడు ఆ రేట్లలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది అంటే కొనుగోలు చేయడానికి సిద్ధపడచ్చేమో. ముందు దీనికి తోడు ఇప్పుడైనా మోడీ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడైనా ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి దీన్ని సస్టైన్ చేయాలి, మనం కంటిన్యూటీ తీసుకురావాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. అంటే మోడీ నోటి మాటే ఇప్పుడు నోటిఫై అనుకోవాలా? చట్టబద్ధత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయం ఏం లేదా? అదే చెప్తోంది. దీంట్లో ఇక్కడ మనం నోటిఫై చెయ్యాలి, ఇక్కడ మనం తీర్మానం చేయాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే ముందు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక కమిటీలు అయ్యో వేసి రాజకీయ కమిటీలు కాకుండా అధికారులతో జ్యూరిస్డిక్షన్ బౌండరీస్, ఫర్ ఎగ్జాంపుల్ నందిగామ దగ్గర నుంచి ఇటు పక్కన పామర్రు దాకా, ఇటు పక్కన గుంటూరు దగ్గర చిలకలూరుపేట దాకానా లేకపోతే యువతల ఏరియాల వరకు పెడతారా ఏంటనేది, అటు పక్కన తెనాలి పెడతారా లేదా మంగళగిరిని ఎండ్ చేస్తారా ఏంటది, ఇది ఒక జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేయాలి కదా సార్. ఒక్కటి సార్, నోటిఫై విషయంలో చట్టబద్ధ విషయం నాకు ఎప్పటి నుంచి ఒక్క డౌట్ సార్. వాస్తవానికి ఇంతకుముందు మనం చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు కూడా గతంలో 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు కూడా నోటిఫై చేసి వీళ్ళు పంపించేశారు, కేంద్రం దగ్గరే పెండింగ్ ఉంది అని అప్పుడు కూడా అనుకున్నాం. అయితే ఇప్పుడు కూడా మొన్న కూడా రాజధాని రైతులతో బాబు గారు మాట్లాడింది ఏంటంటే చట్టబద్ధ కల్పించే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నం చేద్దాం, కేంద్రం చేస్తుందని అన్నారు. కేంద్రం దగ్గర నోటిఫై చేయడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా? అందుకని ఈ ప్రాసెస్ ఎప్పుడు ఇక్కడ వరకు ఆగుతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదా? అసలు చేస్తే కదా వీళ్ళు ఎవరు చేశారు? అసలు కళ్ళెదురుగుండా కనబడుతుంది కదా, ఎవరు చేశారు? అసలు ఏం చేశారు? నిజం చెప్పండి, ఏం చేశారు అసలు? ఇప్పుడు అమరావతి ఏది? అసలు అమరావతి ఏందో ఇంతవరకు వాళ్ళు డిసైడ్ చేయకుండా ఏం చేశారని చెప్పి నోటిఫై చేస్తారు? ఏం చేశారు? కేంద్రం దగ్గర పెండింగ్ ఉంటుంది. 2014 అధికారులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి మొత్తం సింగపూర్ నుంచి ఆ డిజైన్లు అయితే తెచ్చి అప్పుడు అసెంబ్లీలో నోటిఫై చేసేశారు. ఇంకా కేంద్రం దగ్గర నుంచి పార్లమెంట్ లో ఆమోదం పొందితే అయిపోతుంది అని చెప్పలేదు అప్పుడు? ఏం చెప్పారు? అది చెప్పుంటే కనుక మరి ఎందుకు అమలు కాలేదట? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి? అది అక్కడ తీసుకొచ్చింది సిఆర్డిఏ చట్టం, అమరావతి చట్టం కాదు.